రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ మ్యాచ్లో అభిమానుల అంచనాలకు తగినట్టే డిఫెండింగ్ ఛాంపియన్ ఆడింది. ఆర్సీబీ విజయంలో కెప్టెన్ రజిత్ పాటీదార్ కీలక పాత్ర పోషించాడు. ఇతర బ్యాటర్లంతా ఒక పిచ్పై ఆడితే తాను మరో పిచ్ మీద ఆడినట్టుగా చెలరేగిపోయాడు. 281కి పైగా స్ట్రైక్ రేట్తో రఫ్ ఆడించాడు. ఆర్సీబీపై ఒత్తిడి పెంచడంలో కీలకంగా నిలిచాడు. జస్ట్ 33 బంతుల్లోనే 93 పరుగులు సాధించాడు. పక్కా ప్లాన్ ప్రకారం గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వికెట్ గురించి పట్టించుకోకుండా అటాక్ చేశాడు. సక్సెస్ అయ్యాడు. అందుకే మ్యాచ్ తర్వాత రజిత్ పాటీదార్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. తొలి క్వాలిఫైయర్ తమకు అద్భుతమైన మ్యాచ్ అన్నాడు. ఆర్సీబీ బ్యాటర్లు అప్పర్ హ్యాండ్ సాధించారని చెప్పుకొచ్చాడు. అగ్రెసివ్గా ఆడడమే అడ్వాంటేజ్ అయిందన్నాడు. బాడీ లాంగ్వేజ్తోనే అటాకింగ్ గేమ్ ఆడబోతున్నామని తెలిసేలా చేశామన్నాడు. ఆర్సీబీ బ్యాటర్లందరి బాడీ లాంగ్వేజ్ అలాగే కనిపించిందన్నాడు. కీలక దశలో తాము ఆడిన తీరు అద్భుతమన్నాడు. జట్టులోని ఇతర బ్యాటర్ల బ్యాటింగ్ శైలికి తన బ్యాటింగ్ శైలి దాదాపుగా సమానంగానే ఉంటుందని భావిస్తున్నానన్నాడు. సాధారణంగా పిచ్ పరిస్థితిపై అవగాహన కోసం తాను కాస్త వెయిట్ చేస్తానన్నాడు. 8 నుంచి 10 బంతులు ఫేస్ చేశాకే క్లారిటీ వస్తుందన్నాడు. బౌలర్లపై ఒత్తిడి పెంచడమే తనకు ఇష్టమన్నాడు. గుజరాత్ టైటాన్స్ టాప్ 3 బ్యాటర్లను పవర్ ప్లేలోనే అవుట్ చేయాలనుకున్నామన్నాడు. తన ప్రణాళికలు తొలి క్వాలిఫైయర్లో వర్కౌట్ అయ్యాయన్నాడు. ఇక గుజరాత్ టైటాన్స్ మాత్రం ఆర్సీబీకి టఫ్ ఫైట్ ఇవ్వలేకపోయింది. బ్యాటింగ్లో ఉసూరుమనిపించింది. ఫీల్డింగ్లో పొరపాట్లు చేసింది. రజిత్ పాటీదార్ 14 పరుగులు, 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గరిచ్చిన క్యాచ్లను జీటీ ఫీల్డర్లు వదిలేశారు. ఇలా ఫీల్డింగ్లో చేసిన పొరపాట్లు గుజరాత్ టైటాన్స్ను దెబ్బతీశాయి. ఫామ్లో ఉన్న టాప్ 3 బ్యాటర్లు త్వరగా పెవిలియన్ చేరడమో మైనస్ అయింది. అయితే జీటీ ఆట తీరు చూసి అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. గుజరాత్ టైటాన్స్ ఓటమిపై కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా స్పందించాడు. మ్యాచ్ ఆరంభంలో జీటీ ప్రదర్శన బాగానే ఉందన్నాడు. కానీ ఫీల్డింగ్లో ప్రదర్శన సరిగా లేదన్నాడు. గ్రౌండ్ ఫీల్డింగ్ గొప్పగా సాగలేదన్నాడు. కొన్ని క్యాచ్లను వదిలేశామని గుర్తు చేసుకున్నాడు. తొలి క్వాలిఫైయర్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలున్నాయన్నాడు. అయితే ఓటమిని త్వరగా మరిచిపోయి రెండో క్వాలిఫైయర్పై దృష్టి పెడతామన్నాడు. టార్గెట్ చేజ్లో శుభారంభం దక్కడమే కీలకమన్నాడు. బలహీనతల నుంచి బయటపడతామని, తర్వాతి మ్యాచ్పై ఫోకస్ చేస్తామన్నాడు. అయితే రెండో క్వాలిఫైయర్లో సుమన్ సేన ఎలా ఆడుతుంది, ఒత్తిడిని ఎదుర్కొంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.